బ్యాక్ టు న్యూస్. అకాల వర్షాలతో ఓ పక్క అన్నదాతలు ఆగమవుతుంటే మరోవైపు హస్తం పార్టీ నిర్లక్ష్యంతో మూలిగెనక మీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని తెలంగాణ రైతుల పరిస్థితి. రాష్ట్రంలోని యాదాద్రి, నిర్మల్, రాజన్న జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన బాట పట్టారు రైతులు. పంటలు వచ్చే నెలలు గడుస్తున్నా సర్కార్ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలెత్తుతుందని సర్కార్ ఆదుకోవాలని వాపోతున్నారు రైతులు. ఇక పలుచోట్ల కర్షకులు రోడ్డెక్కి ధాన్యానికి నిప్పండించి నిరసన తెలపగా మరికొన్ని చోట్ల కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అన్నదాతల ఆందోళనతో రాష్ట్రంలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు రైతులు. పుస్తరావు లక్ష్మీచంద్ర. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది. ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. ఈ నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా ధాన్యం మొత్తం తడిసిపోయింది. మొలకలు వచ్చినాయి, చెర్లకు మొత్తం కొట్టుకుపోయింది. కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనం. మాది ఆడుకోవాలి. మా ఒడ్లు ఇంతకుముందు కొన్నా కూడా